ఒక్కరికి ప్రతి జనసేన నాయకులకి ఉదాహరణకి అవినీతిపైన రాజీ లేని పోరాటాన్ని మనం ఎలా తీసుకురావాలి వాస్తవ రూపంలో కంటే మనం చేయగలిగేదల్లా జాగృతం చేయడం. ఏ లారీలు అయితే వెళ్తున్నాయో ఎన్ని లారీలు మీకు అనిపించినప్పుడు ఇది తప్పుడు లారీలు, ఇవి స్మగ్లింగ్ చేస్తున్నారు, వీటికి శిస్తు కట్టలేదు, ఈ లారీలు మీరు ఫోటోలు పెట్టి మీరు ఒక రికార్డ్ చేసి పెట్టండి, సామాజిక మాధ్యమంలో పెట్టండి. అలాగే ఇవన్నీ ఒక డేటా కింద కలెక్ట్ చేసి అవసరమైతే పెద్ద స్థాయిలో తీసుకెళ్దాం. ఎందుకంటే మనం ఇంకా అవినీతి మీద ఎంతో కొంత ఒక సమాజం మేల్కొంది అనే ఒక భావన మనం కలిగించకపోతే ఇది అడ్డు ఆపులేని పరిస్థితులు వెళ్ళిపోతాయి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఉదాహరణకి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలోనే యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. ఆ ఊరి పేరు తుమ్మలపల్లిలో మన వైపు తెలంగాణలో నల్లమల్ల అడవుల్లో చెంచులు వచ్చి మా దగ్గరికి వచ్చి మనోహర్ గారి దగ్గరికి వచ్చి మాకు అండగా ఉండండి, మేము ఆల్ పార్టీ మీటింగ్ పెడితే కలిసాం. ఈ రోజున ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి సొంత జిల్లాలో పులివెందల్లో, అంటే కడప జిల్లాకి 20 కిలోమీటర్ల దూరం తమ్మలపల్లి, అక్కడ పాపం నాకు రికార్డు పంపిస్తే స్కిన్ క్యాన్సర్స్ వచ్చేసినాయి. ఎవరు పట్టించుకోరు, ఎవరిని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం గుర్తించవు. మేబీ మిగతా పొలిటికల్ పార్టీస్ అని మాట్లాడదామంటే అది మేబీ అదంతా ఓట్లు వచ్చేది కాదేమో. కానీ జనసేన అలా కాకుండా మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం మా దగ్గర ఆలోచన విధానం ఉంది కాబట్టి. అలాగే కర్నూలులో తుంగభద్ర నుంచి దానికి పక్కనే ఉండే పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం తుంగభద్రలు చాలా తేలిక వదిలేస్తారు. అంటే మేము అనేది ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నీళ్లుండి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఉంది. ఆక్వా ఫార్మింగ్ వల్ల, ఆక్వా కల్చర్ వల్ల. మేము నెల్లూరులో కూడా మనకు అదే సమస్య ఉంటుంది. మేము అనేది ఏంటంటే అభివృద్ధి జరగాలి, కానీ పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ 10 సంవత్సరాలలో లబ్ధి కోసం 100 సంవత్సరాల భావితరాల భవిష్యత్తును చంపే అభివృద్ధి. సో డబ్బు అంటే నేను అనేది ఈ రోజున నేను చాలాసార్లు అడిగారు పశ్చిమ గోదావరి జిల్లాలో, మీరు అర్జెంట్గా ఆక్వా కల్చర్ మీరు ఇవి చేయాలి అవి చేయాలంటే ఆక్వా కల్చర్ కొన్ని వేల కోట్లు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చాలి అంటే మేము ఎలా ఆలోచిస్తాం? ప్రాక్టికల్ జగన్మోహన్ రెడ్డి గారిలాగా వచ్చేసి మొత్తం ఇక్కడ అమరావతి ఇక్కడ తీసేస్తామంటే మేము అనలేము అట్లా. కానీ చాలా కట్టుదిట్టంగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇన్ని వేల కోట్లు ఆదాయం, చాలామంది వేల జీవితాలు, లక్షల జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అంటే అంచెలంచెలుగా దీన్ని వెనక్కి అంటే దానికి ఎంకరేజ్మెంట్ లేకుండా డిస్కరేజ్మెంట్ ఇస్తూ ఆల్టర్నేట్ ఉద్యోగం అంటే ఉపాధి అవకాశాలు కల్పించి అప్పుడు తీయగలం తప్ప అంచెలంచెలుగానే తెలియాలి. భారతదేశంలో మనం తీసుకోవాల్సింది కూడా ఇంక్రిమెంటల్ చేంజెస్. ఇప్పుడు ఈ రోజున అమరావతిని తీసేసిన ఇంకోటి, ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక వారోత్సవాలని చెప్పారు. ఇసుక వారోత్సవాలకి మీకు 4 నెలలు 5 నెలలు దేనికంటే 50 మంది చనిపోయిన తర్వాత 5 నెలలు ఆప్ చేసి 50 మంది చనిపోయి కొన్ని 35 లక్షల మంది రోడ్ల మీద పడ్డ తర్వాత ఇప్పుడు ఇసుక వారోత్సవాలు చేయడం అంటే వాళ్ళు ఎంత డొల్లతనం మనకు అర్థమవుతుంది కదా. దీనికి తెలివితేటలు కావాలా? దీనికి వారోత్సవాలు చేయాలంటే మీరు ఇంటే చేసి ఉండొచ్చు కదా. అంటే వీళ్ళకి ఏముందంటే వీళ్ళు అలాంటివి చేయాల్సిన అవసరం, వీళ్ళకి ఏదో లబ్ధి కావాలి దీంట్లో. సో ఇసుక వారోత్సవం, మనుషులను చంపేసిన తర్వాత ఇసుక వారోత్సవాలు చేయడం, మనుషులను చంపేసి రక్తం పూసుకొని వికటాటహాసం చేసినట్టుంది నాకైతే. అందుకని మనం ఇవన్నీ కూడా మీరు డిబేట్స్లో మాట్లాడేటప్పుడు భాషని చాలా బలంగా వాడాలి. ఎక్కడ సంస్కారహీనంగా మనం దయచేసి మాట్లాడాలి. వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినప్పటికీ, ఎందుకంటే నేను వీళ్ళ వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలంటే నా దగ్గర చాలా డేటా ఉంది. కానీ దానివల్ల ప్రజలకి సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా మాట్లాడచ్చు, కానీ పరిష్కారం రాని
ఈ పరస్పర నిందల వల్ల, వ్యక్తిగత నిందల వల్ల సమస్యకి పరిష్కారం. అందుకని మేము చాలా కట్టుదిట్టంగా వ్యక్తిగత దూషణకి మనం పక్కకి వెళ్ళి, ఎందుకంటే ఇది వాళ్ళ వ్యూహం. ఇది మనం మాట్లాడుతుంటే, ఈ పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మనం తప్పుదోవ పట్టించు. అందుకని మనం ఖచ్చితంగా దీన్ని పక్కకి తీసుకెళ్ళి ప్రయత్నాన్ని మీరు అడ్డుకోండి బలంగా. మనం చేయాల్సిందల్లా, మీరు ఒక రేస్ ట్రాక్ డ్రైవరు ట్రాక్ మీద ఎలా ఉంటాడో అలా మీరు స్పష్టంగా మన పాలసీ విధానం మీదే మాట్లాడాలి. దానికి తగ్గ జ్ఞానాన్ని పెంచుకుందాం, అవగాహన కావాలి. మీరు ఉదాహరణకి తెలుగు భాషను గురించి మనం అర్థం చేసుకుంటే రాత్రికి రాత్రి మనకు జ్ఞానం రాదు, మనకు కొంత భావోద్వేగం ఉండొచ్చు. అయితే ఇలాంటి తెలుగు భాషని చంపేసే వ్యక్తి కాకుండా, తెలుగు భాషని అంటే అమ్మ నుడులన్నీ జాతీయ భాషలన్న గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి వ్యక్తులతో కలుద్దాం. ఈ పత్రికల్ని నడిపే వ్యక్తులు చాలా, అంటే అనేక నిష్ణాతులు ఉన్నారు. ఉదాహరణకి మన పర్యావరణ రంగంలో, అలాగే మనకి ఇంకోటి కూడా మనం ఏమనుకుంటాం అంటే, ప్రతి దాంట్లో మీరు ఏది మాట్లాడినా మీ దగ్గర సమాధానం లేనప్పుడు, నాకు దీని మీద స్పష్టమైన సమాచారం లేదు, నేను దీని మీద స్పందించలేను, నా దగ్గర మీ సమాచారం లేనప్పుడు మీరు అది ఓటమి కాదు. సమాచారం లేకపోవడం వల్ల తప్పు మాట్లాడే కంటే కూడా మీరు మాట్లాడకపోవడం మంచిది. ఏం జరగదు, దానివల్ల ఏం జరగదు, అర్జెంటుగా మనకి అలా అద్భుతంగా జరగదు. కాకపోతే సమాచారం ఉన్నప్పుడు సమగ్రంగా సేకరించి దాన్ని చాలా ధాటిగా బలమైన ఆయుధం వాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీన్ని అంటే ఇందాక ఈ పర్యావరణం అనేది చాలా బలమైంది. భవిష్యత్తులో వైఎస్ఆర్ కడప జిల్లా, మబ్బు చింతపల్లి, భూమయ్య గారిపల్లి, కనుపల్లి, కొట్టాల, కొట్టాల, అసలు ఇక్కడ కంప్లీట్ జీవనం నాశనం అయిపోయింది. ఇక్కడ మీరు వెళ్ళి చూడాలి. అందువల్ల మనం తీసుకున్న భాగంలో పొద్దున సత్య బోల్శెట్టి గారు కూడా చాలా పర్యావరణ విభాగంలో బలమైన పాత్ర పోషిస్తారు కాబట్టి వారికి వారి సహాయ సహకారాలు తీసుకొని మనందరం ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో ఒక పర్యటిద్దాం. దానికి మనందరం కలిసి కట్టుకెళ్ళి అసలు ఏం జరుగుతుందంటే, దీంట్లో ఎందుకు వెళ్తున్నామంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్దాం. కేవలం అది దాన్ని రాజకీయంగా దాన్ని మనం మాట్లాడితే రాజకీయ మనకి లబ్ధి కోసం కాకుండా సమూలంగా సమస్యను అర్థం చేసుకొని దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి దాన్ని భవిష్యత్తులో ఎలా జరగకుండా ఉండాలి, వాళ్ళకి ఏం న్యాయం చేయాలి, దీని మీద మనందరం ఒకసారి వైఎస్ఆర్ కడప జిల్లాకు ఒకసారి పెద్దలు మీరందరూ ఒక పొలిట్ బ్యూరోలోను ఇవన్నీ పెడితే మీరు కూడా ఒకసారి పొద్దున అలాంటి, అంటే నా ఉద్దేశం ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా అధికార పార్టీ ప్రతినిధులు మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు భావోద్వేగం చాలా బలంగా ఉంటుంది. నిన్న చాలామంది లీడర్షిప్ ఎవరో వచ్చారు, నేను ట్రైన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఒకటే చెప్పాను, మీకు సమస్య మీద తీవ్రత మీద చాలా భావోద్వేగం ఉండాలి, కోపం ఉండాలి, మీకు బాధ ఉండాలి, ఏడుపు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి, బొత్స గారిని చూడండి, ఎంత బాధ ఉందో నాయకుడు. ఎందుకు డబ్బులు పోతున్నాయి, అక్కడ పేరు పోతుంది, అధికారం పోతుంది. నన్ను తిడితే వాళ్ళకి నెక్స్ట్ 2 months ఆయన మినిస్ట్రీ పదవి ఉంటుంది. నన్ను ఎవరు తిట్టినా ఇంకోసారి మినిస్ట్రీ గారి పాపం, ఆయన పేరేంటి, గుంటూరు ఆయన ఎవరు ఉంటారు, ఆయన బాబా నన్ను సరిగ్గా తిట్టట్లేదు కానీ ఇంకా మంత్రి పదవి రావాలి, తిడితే మంత్రి పదవి వచ్చేస్తాం, చూద్దాం. ఇట్లాగా నేను చెప్తానంటే వాళ్ళలాగా మనకి ఎట్టి పరిస్థితులు అధికారం కాకుండా మనం చేయాల్సిన ప్రజలకి ఏదైనా చేసి వారి సమస్యలు మన సమస్యలుగా మనం అనుకున్నాం. నాకు అలాంటి బాధ ఉంది. నాకు ఎవరన్నా ఆకలి నాకు చూస్తాను, మన విజయనగరంలో ఉద్దానం ఉంది. ఉద్దానం ఎందుకు కదిలేమంటే, నిజంగా చూస్తే పసిబిడ్డ 12 ఏళ్ళ 14 ఏళ్ళ బిడ్డ 7 ఏళ్ళ బిడ్డలాగా అయిపోయాడు. ఏదో నేను తినేసి అలాగనే డ్రామాలు చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు, ఇది పద్ధతి కాదు. అలా కాదు, నిజంగా కదిలితే, అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు కనుక కదిలితే, అలాగే మిమ్మల్ని కదిలించే అంశాలు ఏవో చూసుకోండి. అన్ని అంశాలు మిమ్మల్ని కదిలించలేకపోవచ్చు, కానీ మీరు స్పందించి మిమ్మల్ని కదిలించే అంశాలని
మీరు ఉదాహరణ కడప యురేనియం వస్తే అక్కడ మీరు ఇది స్పందించే అంశం అనుకున్నప్పుడు మీరు వచ్చి చూస్తున్నప్పుడు